ఆంధ్రకలం న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పల్నాడు జిల్లా వినుకొండలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతుందని వినుకొండ మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో ఇప్పటికే 90% ఎమ్యూనరేషన్ ఫామ్లు ఓటర్లకు అందించడం జరిగిందని, వినుకొండలో ఉన్న ఎలక్ట్రోల్ ఫామ్స్ 98.6% ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సర్ ప్రక్రియ అనేది 3 విధాలుగా జరుగుతుందని, అనుకూలంగా ఉన్న విధానంలో ఓట్ల నమోదు కార్యక్రమం చేసుకోవచ్చని తెలియజేశారు. 2002 నాటికి ఓటు హక్కు లేకపోయినప్పటికీ కుటుంబంలోనే ఉన్నటువంటి పెద్దల ఓటుతో మ్యాపింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏ ఒక్క ఓటర్ కూడా భయపడాల్సిన అవసరం లేదని, అవసరానికి సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు స్థానికంగా ఉన్న BLO, BLAలకు సహకరించి విలువైన ఓటుని కాపాడుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రకలం న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి. వినుకొండ పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది స్టార్ట్ చేసింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో జూన్ 14వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొత్తం వినుకొండ పట్టణంలో ఉన్న ఎలక్ట్రల్ ఫామ్స్ అన్నీ కూడా 98.6% డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా తదుపరి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఫారం ఒకటి ఓటర్కి ఇవ్వటం, ఒకటి మేము తీసుకోవడం, సంతకం పెట్టించి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చర్య ఏంటంటే ఇది 3 రకాలుగా ఉంటుంది. సర్ అనేది సెల్ఫ్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ కూడా ఇచ్చారు. ఆన్లైన్ పోర్టల్లో కూడా చేసుకోవడానికి చదువుకున్న వాళ్ళు కానీ, విద్యావంతులు కానీ, ఆన్లైన్ వర్క్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా దాంట్లో చేసుకోవచ్చు. 2002లో మీకు ఓటు ఉండి 2020లో కూడా ఓటు ఉంటే సెల్ఫ్ మ్యాపింగ్ అనేది చేయొచ్చు. మీకు ఇచ్చిన BLO దగ్గరికి వెళ్ళి మీరు 2 వివరాలు, ఓటర్ ID కార్డు నెంబరు అది చెప్తే అది కూడా మ్యాప్ చేస్తారు. రెండో విధానంలో 2002లో మీకు ఓటు రాకపోయినా దానికి సంబంధించి తల్లిదండ్రుల వివరాలు కానీ, తాత ముత్తాతల వివరాలు కానీ అది చెప్పుంటే, మీకు ఇప్పుడు ఓటు ఇచ్చి ఉంటే 2002లో వయసు రాకపోయినా, పెళ్ళైన వాళ్ళు ఇక్కడికి వచ్చినా, లేకపోతే ఓటు తీసుకోకపోయినా, వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినా, అలాంటి వాళ్ళు 2002లో ఓటు లేని వాళ్ళు వారి యొక్క తల్లిదండ్రుల వివరాలతో గతంలో వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఆ ఊరి పేరు చెప్తే చాలు, అక్కడ లింక్ ఉంది. ఆ లింక్లో మా BLOలే యాడ్ చేస్తారు, చెక్ చేస్తారు. వాళ్ళ తండ్రి పేరు కానీ, వాళ్ళ తల్లి పేరు కానీ, వాళ్ళ తాత పేరు కానీ చెప్తే వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో వివరంగా చెప్తే దాన్ని చెక్ చేస్తారు. ఒకవేళ అసలు 45 ఏళ్ల వయసు వచ్చినా నాకు ఓటు లేదు, వేరే ఊరి నుంచి ఇంతవరకు తీసుకోలేదు, లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్న అక్కడ నాకు ఓటు లేదు, ఇక్కడ ఓటు లేదు అనేవాళ్ళు ఉంటే వాళ్ళ తాత ముత్తాతల వివరాలు ఇచ్చినట్లయితే ఈ 3 పద్ధతుల్లో ఏ రకంగా అయినా కూడా సర్లో ఓటుని చేసుకోవాలి. ఈ ప్రక్రియలో భాగంగా ఇది ఈ నెల 14వ తారీఖు, జూలై నెల 14వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ జూలై నెల 14వ తారీఖు లోపు ఈ 47,212 ఓట్లని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 98.6% చేసాం. ఇంకా కొద్ది మాత్రమే ఉన్నాయి. అవి డోర్ నెంబర్ దొరక కానీ, లాక్ చేసి ఉండడం వల్ల కానీ, వారు అందుబాటులో లేకపోవడం వల్ల కానీ ఇవ్వలేదు. అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన TDP అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, జనసేన, ఈ గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు అందరూ కూడా వాళ్ళ BLAలు ఇచ్చారు. బూత్ లెవెల్ ఏజెంట్లు వాళ్ళు BLOలు ఉన్నారు. మనం 45 PSలు ఉన్నాయి వినుకొండ పట్టణంలో. ఈ 45 పోలింగ్ స్టేషన్స్లో, ఈ పోలింగ్ బూతుల్లో BLAలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్ కూడా తీసుకుని, వాళ్ళు కొంతమంది కూడా BLOలకి వివరాలు తెలియదు కాబట్టి, వాళ్ళు స్థానికులు కాబట్టి వాళ్ళ వివరాలు పార్టీతో సంబంధం లేకుండా, ఓటు అనేది పోగొట్టుకోకుండా, ఓటు ఎంతో విలువైనది కాబట్టి ఓటు హక్కుని కాపాడుకోవాలి. అదేవిధంగా ఫారాలు తీసుకున్న వాళ్ళు కూడా పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకి కానీ, మీ BLA ద్వారా కానీ, లేకపోతే మీకు తెలిసిన సిబ్బంది ద్వారా కవర్ చేసినట్లయితే మేము ఒకవేళ పూర్తి చేసి మీకు ఎవరన్నా మా వాళ్ళు అందుబాటులో లేకపోతే సచివాలయంలో అందజేయాలి. ఇంకా మీకు కూడా అక్కడ అందుబాటులో లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో ఇక్కడ మాకు ఇచ్చినట్లయితే మేము డిజిటలైజేషన్ చేస్తాం. ఇప్పటికీ డిజిటలైజేషన్ 47,212 ఓట్లలో మేము అందరికీ కూడా పంచిపెట్టినవి కాకుండా దాంట్లోనే ఒక 15.89% మాత్రమే డిజిటలైజేషన్ చేశాం. ఇది అతి జరూరుగా భావించాలి. ఓటు విలువ ఎంతో ముఖ్యమైనది. మీ ఓటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ఓటుని అందరూ కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఈ ఫారమ్స్ అన్నీ కూడా టైం వేస్ట్ అని కాకుండా మీకు తెలిసినంత పూర్తి చేయండి.
తెలవకపోతే మా 45 మంది బిఎల్ వరకు తోడు ఇంకా కొన్ని ఓట్లు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అదనంగా సిబ్బందిని కూడా నియమించాం. పూర్తి చేసినవారు, చదువుకున్నవారు, తెలిసినవారు వివరాలన్నీ ఉంటే మా సచివాలయ సిబ్బంది మీకు అందులో లేకపోతే, బూత్ లెవెల్ ఆఫీసర్ అందుబాటులో లేకపోతే మున్సిపల్ ఆఫీసులో ఇచ్చినట్లయితే మేము డిజిటైజేషన్ చేస్తాం. ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విషయంపై మన స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ రకమైన ఇబ్బందులకు గురి కావద్దు, దీని గురించి ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. మన ఓటు హక్కును మనం వినియోగించుకుందాం. ఓటు ఎంతో అమూల్యమైనది. ఓటు విలువను కాపాడుకుందాం. దయ ఉంచి మీడియా మిత్రుల ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరి ద్వారా నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజ్ ఏ కమిషనర్గా ప్లస్ అసిస్టెంట్ ఎలక్ట్రల్ ఆఫీసర్గా. మనకి ఎలక్ట్రల్ ఆఫీసరు వినుకొండ పట్టణానికి ఎంఆర్ఓ గారు ఉంటారు, వారి ద్వారా అయినా వివరాలు సేకరించవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి అడగచ్చు. లేకపోతే మున్సిపల్ ఆఫీసులో ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉంటారు కాబట్టి ఒకసారి ఫోన్ చేసినా, సమాచారం ఇచ్చినా, పని వేళల్లో ఇక్కడికి వచ్చినా మేము సమాచారం చెప్పగలం. మీకు ఇచ్చిన ఫారంలు పూర్తి చేసి ఎలక్ట్రల్ ఫారమ్స్ తిరిగి మా సిబ్బందికి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓటరు దేవుళ్ళందరికీ కూడా మరొక్కసారి చెప్తున్నాం, ఓటు విలువ చాలా అమూల్యమైనది. ఓటు విలువను కాపాడుకోండి. మన ఓటు మన భవిష్యత్తు నిలబడుతుంది. కాబట్టి ఓటుని ఫారంని పూర్తి చేసి తిరిగి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ.